జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఫాస్టాగ్ వినియోగదారుల కోసం ప్రత్యేకించి వార్షిక పాస్ను తీసుకురాబోతున్నట్టు ప్రకటించింది. ఈ నిర్ణయంతో లక్షలాది మంది ప్రైవేటు వాహనదారులకు ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారబోతోంది. ముఖ్యంగా తరచూ జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి ఈ పాస్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నారు. కేవలం 3,000కే ఫాస్టాగ్ వార్షిక పాస్. ఈ నూతన ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్ను స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 నుంచి అందుబాటులోకి తీసుకురాబోతున్నట్టు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ వార్షిక పాస్ పొందాలనుకునేవారు 3,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ పాస్ యాక్టివేట్ చేసుకున్న నాటి నుంచి ఏడాది పాటు లేదా 200 ట్రిప్స్ వరకు చెల్లుబాటు అవుతుందని మంత్రి స్పష్టం చేశారు. ఈ రెండింటిలో ఏది ముందుగా పూర్తయితే అప్పటితో పాస్ గడువు ముగుస్తుంది. ప్రస్తుతం ఈ సౌకర్యం కార్లు, జీప్లు, వ్యాన్ల వంటి వాణిజ్యేతర వాహనాలకు మాత్రమే వర్తిస్తుందని గడ్కరీ తన పోస్టులో వివరించారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జాతీయ రహదారులపై ఈ వార్షిక పాస్ చెల్లుబాటు అవుతుందంటూ కేంద్ర మంత్రి తెలిపారు. పాస్ను యాక్టివేట్ చేసుకోవడానికి త్వరలోనే ఒక ప్రత్యేక లింక్ను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఈ లింక్ రాజమార్గ్ యాప్తో పాటు NHAI MORTH అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ప్రయాణికుల నుంచి చాలా కాలంగా వస్తున్న డిమాండ్స్ను పరిగణలోకి తీసుకొని ఈ వార్షిక పాస్ను ప్రవేశపెడుతున్నట్టు గడ్కరీ తెలిపారు. ఈ నిర్ణయం వల్ల టోల్ ప్లాజాల వద్ద రద్దీ తగ్గడమే కాకుండా టోల్ రుసుముకు సంబంధించి వివాదాలు కూడా తగ్గుముఖం పడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. లక్షలాది మంది ప్రైవేటు వాహన యజమానులకు ఇది మరింత సౌకర్యవంతమైన, సులభతరమైన ప్రయాణ అనుభూతిని అందిస్తుందంటూ మంత్రి నితిన్ గడ్కరీ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.